ముష్టాడి కంటపడ్డ మూగ ప్రేమికులు. పక్కన లవరుండగా అడిగితే ముష్టి బాగా ఎత్తారు. బాబు ధర్మం చేయండి బాబు, చూడ సక్కనైన జంట. ఆ మూగాంబిక మీ మూగ ప్రేమను దీవిస్తుంది బాబు. బాబు పెరగటానికి ఎద్దులా పెరిగాను గాని అడుక్కోవడం తప్ప ఏదీ తెలియని అభాగ్యుని బాబు. ఓరి మూగనాయాలా, ముస్టోర్ నోట్ కాడ మెక్డొనాల్డ్స్ ఫుడ్ తీసేస్తావా? నీ పని చెప్తానుండు. చెల్లెమ్మ ధర్మం చేస్తంటే అన్నయ్య వద్దనకూడదు బాబు. రేయ్ ఏంట్రా బాగుతున్నావు? డబ్బులు ఇస్తే ప్రేమికులు, లేకపోతే అన్న చెల్లెలా? రేయ్ మళ్ళీ ఎక్కడ నోరెత్తకుండా 2 పెదాలు వెల్డింగ్ చేసేస్తారా? వెల్డింగ్ అయినా టింకరింగ్ అయినా దేవుడే చేస్తాడండి. అబ్బా మీకు తెలియదండి. మీరు ఊరుకోండి. మీకు తెలియదండి. మీరు ఊరుకోండి. మీరు మాట్లాడుతున్నారేంటి? మీరు బెబ్బే కదా? నేను బెబ్బే ఏంటండి? మీరు బెబ్బెబ్బే అనుకోలే కదా నాకు ఈ తిప్పలన్నీ. అంటే ఇంతవరకు ఇద్దరు ఒక్కరొక్కరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటావా? మీకు మాటలు వచ్చాయన్న ఆనందంలో చెయ్యి వేశాను. నాకు మాటలు వచ్చాయని తెలిసి మీకు ఆనందంగా లేదా? ఉంది. మరి చెయ్యి వేయలేదే. నేను కావాలని చెయ్యలేదండి. దీన్నే అసంకల్పిత ప్రతీకార చర్య అంటారు. ఈ పువ్వు ఈ సజ్జలో కంటే మీ తల్లో ఉంటేనే బాగుంటుంది. అసంకల్పిత ప్రతీకార చర్య. అవును, ఇప్పుడు పులిని ఎక్కడి నుంచి తెస్తావు? అవసరమైతే అడవిలోంచి రప్పిద్దాం. మీరిక్కడే చూస్తున్నారు? ఈగలు తోలుకుంటున్నాను. అదేంటి? ఈ చెట్టుకి తేనె పట్టుంది, పట్టు పడదామని. అవును మీరేంటి ఇక్కడికి వచ్చారు? విన్నారా, చూసారా? విన్నానండి. నేను వినే ఇక్కడికి. అదే మీరు చెప్తుంటే విన్నాను. ఆగను, ఇంకాగను. ఆ పులిగోళ్ళు తీసి మెళ్ళ వేసుకుంటాను, దాన్ని చంపి ఫోటో తీయించుకుంటాను. ఆపకండి, ఆపకండి, ఆపకండి. మిమ్మల్ని పట్టుకోలేదండి. ఆవేశంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. రండి, పులిని చూపిస్తాను. तू रूप की रानी, मैं चोरों का राजा. पुली तो फोटो आ गले लग जा. तू डर गया, तू डर गया. మీరు హిందీ భలే మాట్లాడతారండి. शुक्रिया. మీకు హిందీ వచ్చా? నైజాంలో పెరిగాను కదండి, కొంచెం కొంచెం వచ్చు. అయితే నాకు పులి వచ్చు. నిజమా? అవునండి, ప్రాథమిక మాధ్యమిక రాష్ట్ర ప్రవేశిక లాంటివి ఏవేవో పాస్ అయ్యాను. అయితే హిందీ में बात कीजिए. मैंने प्यार किया అంటే ప్రేమ పావురాలు. हम आपके हैं कौन అంటే ప్రేమాలయం. हम साथ साथ हैं ప్రేమానురాగమే. ये क्या है? ये डबिंग लव स्टोरी है. चाहता है మాటలేంటండి, పాటలు కూడా వచ్చు. अच्छा. दीदी तेरा देवर दीवाना, हराम कुड़ियों को डाले दाना అంటే అక్క చూడు నీ మరిదెంత రోడు, అయ్యో రామ పిట్టలకే వల వేశాడే. మీరు నవ్వుతే కూడా భలే అందంగా ఉంటారండి. బస్ 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 బస్. ఏంటండి మీరేమన్నా బుస్ అన్నారా? బస్ అన్నానండి. అంతేగా. ఏమండి, నాకు చిన్న డౌట్ అండి. ఏంటండి? పావులు పగబడతాయంటారా? తెలీదండి, ఏదో సినిమాలో చూసాను. సినిమాలో పావులు వేరండి, కానీ నిన్నటి పావు చాలా మంచిది. ఆ విషయం మీకు తెలీదు, నాకు తెలుసుగా. వస్తానండి. ఒరే భీమసేన, నేటి నుంచి మీరు మా పాదదాసులు, దాసాన దాసులు. మీరే కాదు, మీ సతి కూడా మా పాదదాసి. ఓరోరి దురహంకార మధు మధోన్మత్త దుర్యోధన. తర్వాత ఏంట్రా? ఆగో.
ఏమిటి ఏమిట్రా మతిమరుపు? అన్నగారు ఆంధ్రదేశాన్ని అదరగొట్టిన పద్యం రాది. వాచకంలో స్పష్టత ఉండాలి, ఆహార్యంలో గాంభీర్యం ఉండాలి, కదలికలో రాజసం ఉట్టి పడాలి. పదాలు నాలుక మీద నుంచి కాదురా, నాభిలోంచి రావాలి. దమ్ము బిగించి పద్యం ఎత్తుకుంటే చూసేవాడి నరనరాల్లో అగ్గి పుట్టాలి, ఆవేశం కట్టలు తెంచుకోవాలి. ఓరోరి దురహంకార మధు మదోన్మత్త దుర్యోధన! ధారుని రాజ్య సంపద మతంబున కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశముననుండగ పిలిచిన ఇద్దురాత్ము దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదాభిఘాత భగ్నోరు సదోరు చేయుదు సుయోధను ఉగ్ర రణాంతరంబున. ఏమిటి ఏమిట్రా మతిమరుపు? అన్నగారు ఆంధ్రదేశాన్ని అదరగొట్టిన పద్యం రాది. వాచకంలో స్పష్టత ఉండాలి, ఆహార్యంలో గాంభీర్యం ఉండాలి, కదలికలో రాజసం ఉండాలి. పదాలు నాలుక మీద నుంచి కాదురా, నాభిలోంచి రావాలి. దమ్ము బిగించి పద్యాన్ని ఎత్తుకుంటే చూసేవాళ్ల నరనరాల్లో అగ్గి పుట్టాలి, ఆవేశం కట్టలు తెంచుకురావాలి. ధారుడీ రాజ్య సంప ఇంతకీ మన ఎందు యాక్షన్ రీప్లేకి అతని రియాక్షన్ ఏమిటి? అదే నాకు అర్థం కాలేదు. అలాంటి వినాలంటి జెంట్ బ్యాచులర్స్ క్యాచ్ చేస్తారు. ఆయన 4 రకాల సిగ్నల్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. ఏంటది? చెబుతా. ఆ అమ్మాయిని చూడగానే సింహంలా నిలబడ్డాడంటే ఆయనలో ఉన్న మగాడు లేచి గర్జించాడు. చేతులు కట్టుకొని నిలబడ్డాడు అంటే నేను నా కౌగిల్లో నుజ్జు నుజ్జు చేసేస్తాను అని అర్థం. నెమ్మదిగా మీసం సవరించుకున్నాడు అంటే నీ జడకు నా మీసాన్ని సవరంగా చేసిస్తాను అని అర్థం. కారులో వేగంగా జయ్యమని వెళ్ళిపోయాడంటే రాత్రికి వస్తా లేచిపోదాం రా అని అర్థం.